ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 31ను పరిశీలిద్దాం. కర్మయోగం గురించి వివరిస్తూ అర్జునుడికి శ్రీకృష్ణుడు తన బోధనలను శ్రద్ధగా పాటించడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఏమే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఎవరైతే నా ఈ అభిప్రాయాన్ని, నా ఈ బోధనను దోషదృష్టి లేకుండా పూర్తి శ్రద్ధతో ఎల్లప్పుడూ పాటిస్తారో వారు కూడా సకల కర్మ బంధాల నుండి విముక్తులవుతారు అని శ్రీకృష్ణుడు అభయమిస్తున్నాడు. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలను గమనించాలి. ఒకటి శ్రద్ధ, అంటే భగవంతుని మాటపై పూర్తి విశ్వాసం. రెండవది అనసూయ, అంటే అసూయ లేదా తప్పులు వెతకడం వంటివి లేకుండా ఉండటం. ఈ లక్షణాలతో తమ విధులను నిర్వర్తించేవారు కర్మఫలాలకు బంధింపబడరు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడు మనకొక మార్గాన్ని చూపినప్పుడు దానిని సందేహించకుండా పూర్తి నమ్మకంతో అనుసరించాలి. మన అహంకారం లేదా అసూయ వల్ల ఆ మార్గంలో లోపాలు వెతకకూడదు. ఆయనపై పరిపూర్ణ విశ్వాసముంచిన వారి యోగక్షేమాలను, వారి ముక్తిని తానే చూసుకుంటానని ఒక తండ్రిలా భరోసా ఇస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు అప్పగించిన పనులను, అది ఉద్యోగమైనా కుటుంబ బాధ్యతైనా, ఫిర్యాదు చేయకుండా ఇతరులతో పోల్చుకోకుండా దైవ కార్యంలా భావించి పూర్తి శ్రద్ధతో చెయ్యాలి. ఫలితం గురించి ఆందోళన చెందకుండా మన కర్తవ్యాన్ని సక్రమంగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం చేసే పనులు మనకు బంధనాలుగా మారవు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.